రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చాలా పర్యాయాలు ధ్యానం చేశాం, నేర్చుకున్నాం. ఎలీషా భక్తుని జీవితంలో జరిగినటువంటి మరొక అద్భుతం ఇది. ఆయన జీవితంలో చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. అతి ప్రాముఖ్యంగా చెప్పుకోదగిన 8 అద్భుతాలు ఎలీషా జీవితంలో యెహోవా దేవుడు చేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చేశాడు. ఇది ఒక గొప్ప అద్భుతం. ఏమిటి అద్భుతం అంటే, ఒకరోజు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని బలవంతము చేశాను. చాలు. ఏ సేవకుడైనా సహజంగా ఆయా పట్టణములను దర్శించడం అనేది సహజమే. ఆయా వీధుల గుండా పోవడము, ఆయా గ్రామాలకి వెళ్ళడం అనేది సహజమే. కానీ ఎవరైతే జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గనులంటే గొప్ప ఇంటి వారు అని కాదు అర్థం. ఇక్కడ గనురాలు అంటే సమయోచితముగా స్పందించేటువంటి స్త్రీ అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమయోచితముగా స్పందించే స్త్రీ, సందర్భానుసహితముగా స్పందించేటువంటి గుణవంతురాలు అని అర్థం. ఏ సమయమున భోజనం చేయాలి, ఏ సమయమున కసువూడ్చాలి, ఏ సమయమున బట్టలు ఉతకాలి, ఏ సమయమున బిడ్డలతో సమయాన్ని కేటాయించాలి, గడపాలి, ఏ సమయంలో భర్తతో ఎలాగ ప్రవర్తించాలి, సమయోచితముగా స్పందించేటువంటి ఘనురాలైన స్త్రీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఆ పట్టణంలో ఆ మొక్కతే ఉందంటారా? అమ్మ, ఈ ఊర్లో ఒక్కళ్ళే ఉన్నారు ఎవరన్నా? మీకు తెలిసిన వాళ్ళు? మీరందరూ ఈ ఊరు వారు కదా. ఎప్పుడైనా గమనించండి, పరుగు పందెములో అనేక మంది పరిగెత్తుతారు కానీ విజయము సాధించేది ఒక్కళ్ళే. ఎంతోమంది చదువుకొని గొప్ప భవిష్యత్తు కావాలని ప్రయత్నం చేసి స్కూల్లో అడుగు పెడతారు కానీ కొంతమంది మాత్రమే ప్రయోజనకరులు అవుతారు. ఎంతమంది భక్తి నేర్చుకోవాలని దేవుని సన్నిధికి వస్తారే కానీ కొంతమంది మాత్రమే పరలోకానికి యోగ్యులుగాను, దేవునికి దగ్గరగాను, దేవుని చిత్తములో నడిచేటువంటి యోగ్యులుగా కొంతమందే తయారవుతారు. హల్లెలూయా. అలాగే ఆ గ్రామంలో చాలా మంది ఉన్నారు కానీ ఒక ఆవిడకి మాత్రమే ఆ భాగ్యం దొరికింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె మెలకువ ఆమెకు ఆ భాగ్యాన్ని తెచ్చిపెట్టింది. ఆమె యొక్క గుణము ఆమెకు భాగ్యాన్ని తెచ్చిపెట్టింది. సమయోచితముగా స్పందించే ఆ లక్షణం అనేది ఆమెకు ఆ భాగ్యం తెచ్చిపెట్టింది. ఏంటో తెలుసా? ఆ భాగ్యము దైవజనుడైనటువంటి ఎలీషాను తన గృహానికి పిలుచుకొని తద్వారా లబ్ధి పొందే గొప్ప భాగ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడైన ఎలీషాను సమయోచితముగా ఆ గ్రామాన్ని దర్శించేటప్పుడు గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటికి ఆహ్వానించేటువంటి ఆ గొప్ప భాగ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ముచ్చోళ్ళు, కొంతమంది సచ్చోళ్ళు, కొంతమంది బొవ్వ ముఖం వాళ్ళు, కొంతమంది మబ్బు ముఖం వాళ్ళు ఉంటారు. ఏ ముఖం చెప్పండి? వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళంతటా వాళ్ళకి గ్రహింపు రాదు. వాళ్ళని బాగు చేయటం మీ అబ్బా మీ తాత అబ్బ తరం కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిన్ను బాగు చేయడానికి దేవుడు ఎన్నో తరుణాలు వాక్యం ద్వారా ఇస్తాడు కానీ నీ నిర్లక్ష్యాన్ని బట్టి వాక్యం విని సమయానుకూలంగా స్పందించినటువంటి ఆ తత్వాన్ని బట్టి నిష్ప్రయోజనకరురాలుగా నువ్వు మిగిలిపోతావు, నిష్ప్రయోజనకరుడిగా మిగిలిపోతావు. నేర్చుకోలేవు నువ్వు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది వాళ్ళు. హల్లెలూయా. సమయోచితంగా ఆ సమయాన్ని ఉపయోగించుకున్న ఈ స్త్రీ దైవజనుడని ఎలీషా గారు
ఆ షూనేం అనే పట్టణానికి రాగానే అక్కడ ఆ స్త్రీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఎలీషా గారిని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న మాట, ఇక్కడ ఈమె పేరేమన్నా ప్రస్తావించబడిందా? ఎందుకని? ఆమెకు పేరు తన తల్లిదండ్రులు పెట్టలేదంటారా? పెట్టలేదా? ఒకటే గమనించండి, తల్లిదండ్రులు పెట్టే పేరు ఒకటి ఉంటుంది, ముద్దుగా పిలుచుకునే పేరు మరొకటి ఉంటుంది, సమాజం పెట్టే పేరు ఒకటి ఉంటుంది, యేసు పెట్టే పేరు మరొకటి ఉంటుంది. హల్లెలూయా. నీకు చాలా పేర్లు ఉంటాయి. మోషే గారికి సాత్వికుడు అని పేరు పెట్టాడు యేసయ్య. వాస్తవానికి మోషే గారి పేరు మోషేనే, సాత్వికుడు కాదు. అలాంటి పేరు మన ప్రవర్తనను బట్టి దేవుని ద్వారా వస్తుంది. ఆ పేరు నీ యొక్క మంచితనాన్ని బట్టి పేరు, నీ యొక్క ప్రవర్తనను బట్టి యేసు ప్రభువారు, సమాజం రకరకాల పేర్లు నీకు పెడతా ఉంటారు. ఈ గ్రంథం రాసే సమయమున ఆమె పేరు కంటే కూడా చెప్పండి ఎక్కువగా ఆమె గుణానికే ప్రాధాన్యత ఇవ్వబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గుణమును బట్టి వచ్చే ఆశీర్వాదం ఎక్కువ, పేరును బట్టి వచ్చేటువంటి ఆశీర్వాదం తక్కువ. ఈ లోకంలో పేరు మార్చుతాం, నెంబర్లు మార్చుతాం, సంఖ్యాపరంగా నీకు ఈ అక్షరం కలుపుకో, ఆ అక్షరం కలుపుకో, ఈ అక్షరం తీసేయి, అవన్నీ ఒట్టిదే. విజయవాడలో పెద్ద వరద వచ్చి కోటాను కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు బికార్లుగా మారిపోయి ఒక్క పూట భోజనం దొరికితే బాగుండని ఆశపడ్డారు. వాళ్ళు ఎవరు పేర్లు మార్చుకోలేదంటారా? వాళ్ళు ఎవరు వాస్తు ప్రకారంగా ఇల్లులు కట్టుకోలేదా? వాళ్ళందరూ వాళ్ళ ఇష్టదైవాన్ని ఆరాధన చేసే వాళ్ళు లేరా? వాళ్ళలో పాస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళలో పూజారులు ఉన్నారు, వాళ్ళు ఇమాములు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. మరి ప్రకృతి యొక్క విపత్తు అందరికీ సమానంగా ఎందుకు వచ్చింది? నీ పేరు మార్చుకోవటంలో ఏమి లేదు, కానీ నీ బుద్ధి మార్చుకోవటంలోనే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పెంటయ్య అనే పేరు చండాలంగా ఉంది. అలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు లేరంటారా? చాలామంది ఉన్నారు, చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ పేరుకు దేవుడు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. ఒక గనురాలైన స్త్రీ దైవజనుడని ఎలీషాను ఇంటికి భోజనానికి ఆహ్వానించింది, కానీ ఆహ్వానించడంలో బలవంతము చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నామక వాస్తి పిలవడం వేరు, బలవంతం చేయటం వేరు. బలవంతములో బలమైన ఆశీర్వాదం ఉంది, నామక వాస్తిలో పెద్ద ఆశీర్వాదం నీకు దొరకదు. హల్లెలూయా. బలవంతం చేయాలా? నిజంగా హృదయపూర్వకంగా దైవజనుడు తినాలని నువ్వు అనుకున్నావా? హృదయపూర్వకంగా దైవజనుడు మీ ఇంటికి రావాలని కోరుకున్నారా? హృదయపూర్వకంగా ఆయన వస్తే ఆశీర్వాదం అని నువ్వు భావిస్తున్నావా? దాంట్లో సచ్చు పుచ్చు ఉండకూడదు. పిలుపులో, పెట్టే విషయంలో, ఇచ్చే విషయంలో సచ్చు పుచ్చు అనేది ఉండకూడదు. నీ శక్తికి మించి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మాత్రమే సరైన ఆశీర్వాదం, సరైనటువంటి దీవెన పరలోకంలో నుంచి ఎలీషా భక్తుని ద్వారా విడుదల అవ్వబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న స్తోత్రం చెప్తాను, అందరికి తెలిసిన విషయమే. ఏమిటంటే, నేరుగా పరలోకము నుంచి నీకు రక్షణ రాదు, నేరుగా పరలోకము నుంచి దీవెన రాదు, నేరుగా పరలోకము నుంచి నీకు ఏ మేలు దొరకదు. మధ్యలో దైవజనుడు ఖచ్చితంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టి. ఆయన ప్రక్కన పెట్టి నువ్వు గుడుగుడు ప్రార్థన చేసినా నో యూస్. ఆయన ప్రక్కన పెట్టి నువ్వు ఏదేదో ప్రయత్నం చేసినా నో యూస్. ఎక్కడైనా చూడండి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూడండి, దేవుడే స్వయముగా పరలోకముల నుంచి వచ్చి ఏదైనా అద్భుతం చేసినట్టు ఒకటి చూపించండి చూద్దాం. ఒక్కటి చూపించండి, యేసు ప్రభువారు కాకుండా ఒక్కటి. యేసు దైవజనుని ద్వారానే కార్యము చేస్తారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదములు దైవజనుడు అనే వారధి ద్వారా నీకు లభిస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. అందుకని దైవజనుని వశం చేసుకోవడానికి డబ్బులు కోట్లు ఇవ్వాల్సిన పనిలా, డబ్బు ద్వారా కాదు కానీ నీ యొక్క ప్రవర్తన ద్వారా మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఎంతెంతో ఆర్థికంగా సహాయం చేస్తే నీ హృదయము సమాధాన సంబంధంగా లేకపోతే నో యూస్, ఉపయోగం లేదు. అందుకని దైవజనును అనేటువంటి ఒక వారధి ద్వారానే పరలోకము నుంచి వచ్చే ఆశీర్వాదం నడుచుకుంటా నీ ఇంటి దగ్గరికి, నీ గుమ్మం దగ్గరికి, నీ హృదయంలోకి ప్రసరిస్తుంది. ఇది దేవుని యొక్క వాక్య సత్యం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్రహాముకి అదే మాట చెప్పాడు, మోషేకి అదే మాట చెప్పాడు, ఈ తర్వాత మోషే అన్న అయిన అహరోనుకు కూడా అదే మాట చెప్పాడు దేవుడు. ఏమిటా మాట అంటే, నిన్ను ఆశీర్వదించేవారిని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను. ఇంకొక మాట ఏంటంటే, నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, నువ్వు ఎవరిని శపిస్తావో వాళ్ళు శాపగ్రస్తంగా మిగిలిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది గుర్తించింది గనురాలైన స్త్రీ. హల్లెలూయా. చూసారా, వెంటనే ఆమె బలవంతం చేసేసరికి ఎలీషా భక్తుడు ఇంటికి వెళ్ళాడంట. చూడండి, బలవంతము చేయుచు వచ్చను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చను. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. మీరు ప్రతి దైవజనుని జీవితాన్ని చదవండి. ఆయనకు అనుకూలమైనటువంటి కుటుంబాలను కొన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ యొక్క పరిచర్య జీవితాన్ని బట్టి, వారి యొక్క ప్రేమను బట్టి, వారి యొక్క త్యాగాన్ని బట్టి, వారి యొక్క ఆసక్తిని బట్టి తరచుగా దైవజనులు కొంతమంది యేసుతో సహా కొన్ని ఇళ్ళకే వెళ్ళినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. అది ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. ఒకటేమో దేవుడు సిద్ధం చేస్తారు, రెండోదేమో నీవు అలాగా సిద్ధం చేసుకోగలగాల. నీ యొక్క ఆసక్తిని బట్టి నీ గృహము దైవజనులు వచ్చిపోయే గృహంగా నీవు మార్చుకోగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, మార్చుకోగలగాలి. అయితే బలహీన మనసు కలిగిన వాళ్ళైతే అసూయ పడతారు. ఏం చేస్తారు, అలా ఎల్లమ్మ ఇంటికే పోతాడు పాస్టర్ గారు, ఈ పొల్లమ్మ ఇంటికే పోతాడు పాస్టర్ గారు, ఆ సుబ్బయ్య ఇంటికే పోతాడు పాస్టర్ గారు, ఈ శ్యాంబాబు ఇంటికే పోతాడు పాస్టర్ గారు అని. అది నీవు చాతగాని మాటలవి. నీవు కృపను సద్వినియోగపరచుకోవడం చేతగాక, పిలిపించుకునే విధానం చేతగాక, సమయోచితంగా స్పందించే ఆ తత్వం నీకు లేక, ఆ మంచి ఘనురాల స్వభావం నీకు లేక నువ్వు పోగొట్టుకోవడమే తప్ప దైవజనుడికైనా యేసుకైనా అందరూ సమానమే. హల్లెలూయా. కాకపోతే కొంతమంది దగ్గరగా వాళ్ళను వాళ్ళు సిద్ధం చేసుకుంటారు, కొంతమంది ఏమో దేవుడే సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్యం. అందుకని ఆమె యొక్క త్యాగాన్ని బట్టి, ఆమె యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, ఆమె యొక్క ఆసక్తిని బట్టి, ఆమె యొక్క ప్రేమను బట్టి దైవజనుడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో భోజనము చేయటం మానుకోలేదంట. స్తోత్రం చెప్పండి అర్థమైన. ఒక్కసారి భూమి పెట్టడానికే కొంతమంది తపేలాలు గంటలు గీకుతుంటారు. తెలుసా మీకు మ్యాజిక్లు అన్నీ? రకరకాల మ్యాజిక్లు అండి. ఎదుటి వ్యక్తి మంచిగా తింటాం నీకు ఇష్టం లేకపోతే కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఇవన్నీ దైవ స్వభావాలు అన్నమాట. ఏ స్వభావాలు చెప్పండి? ఆ కేకరెచ్చటము, ఆ ఉమ్ము వేయడము, అన్నం తినే టైంలో బ్రష్ చేయడము, ఇవన్నీ కూడా ఒక శాడిజం మనస్తత్వం. నువ్వు కావాలని చేస్తే అది శాడిజం, తెలియక చేస్తే అది నీ తప్పు కాదు. అలా చేస్తే ఎదుటి వాళ్ళు ఎక్కువ తినకుండా ఉంటారనే భావనతో నువ్వు చేసావనుకో, నీలో డెవిల్ చీకటి పని చేస్తుందని అర్థం. ఆ తత్వం అనేది మంచిది కాదు. ఒక నీ దగ్గర లేదనుకోండి, ఉన్న వరకే భోజనం పెట్టి కాముగా ఉండు. ఆయన అర్థం చేసుకుంటాడు. ఎంతసేపటికి పెట్టకపోతే చేయగడుక్కుని వెళ్ళిపోతాడు. నీవేంటో, నీ బాధ ఏంటో, నీ పేదరికం ఏంటో దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవునికి తెలుసు. ఎవరి కోసమో నువ్వు నటించాల్సిన పని లేదు, ఎవరి కోసమో
నీ నీ పరిస్థితి తెలియజేయడానికి ఇండైరెక్ట్గా నువ్వు ప్రయత్నం చేయాల్సిన పని లేదు. అంటే ఏంటి? భోజనం లేదనే విషయం కొంతమంది పెద్ద గీగుతుంటారు, సట్టికి ఏం చేస్తారు చెప్పండి, గీగుతారు. దాన్ని బట్టి అర్థం చేసుకో, ఓహో రైస్ అయిపోయింది, కూర అయిపోయింది. అట్లెందుకు? యథార్థంగా దగ్గరికి రా, బ్రదర్ చేయగడుక్కోండి, ఇంక లేదు, తప్పేముంది? కేసు పెడతారా? ఏంటి మధ్యలో ఆకలితో నన్ను పంపించినందుకు కన్జ్యూమర్ కోర్టులో నీకు ఏమైనా ఉందా అవకాశం? కోర్టులో శిక్ష వేసే అవకాశం ఏమైనా ఉందా? హల్లెలూయా. ఉన్నా యథార్థంగా ఉండు, లేకపోయినా యథార్థంగా ఉండు. నీ యథార్థతే నీ దీవెనకు కారణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, నువ్వు ఎవరి కోసమో నీవు మార్చుకోవద్దు, ఎవరి కోసమో నువ్వు నటించవద్దు, ఎవరి కోసమో నీ ఆశలు చంపుకోవద్దు, ఎవరి కోసమో నువ్వు బ్రతకడానికి నువ్వు పుట్టలేదు, ఎవరి కోసమో బ్రతకడానికి దేవునికి జన్మనివ్వలేదు. నువ్వు బొమ్మ కాదు, ప్రతి ఒక్కరి చేతిలో కీలు బొమ్మగా ఆట ఆడటానికి. నిన్ను ఇష్టపడతారా? దగ్గరగా ఉండు. ఇష్టపడలేదా? దూరంగా ఉండు. ప్రేమిస్తారా? మరలా ప్రేమించు. ద్వేషిస్తారా? జాగ్రత్త పడు. అంతేగాని ఎవరి కోసమో నీ మనసును చంపుకొని, ఎవరి కోసమో నీ ఫీలింగ్స్ చంపుకొని, ఎవరి కోసమో దిగులు పడుతూ, ఎవరి కోసమో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మిత్రమా. ఒకే జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కొద్ది జీవితంలో కూడా ఆస్వాదించకుండా, ఆ కొద్ది జీవితాన్ని సంతోషంగా లేకుండా దుఃఖము, దిగులు, బాధ, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు తప్పుపడతారేమో, ఒక షర్ట్ వేసుకుందామంటే తప్పు, ఒక ప్యాంట్ వేసుకుందామంటే తప్పు, లేకపోతే ఏదైనా చేద్దామంటే తప్పు. ఎవరి కోసమో బ్రతకొద్దు, దేవుని కోసం బ్రతుకు. హల్లెలూయా. నువ్వు ఎవరి కోసమో బ్రతకొద్దు. దేవుడు నీకు జీవితం ఇచ్చాడు కాబట్టి దేవుని కోసం బ్రతుకో. ఆస్వాదించడానికి నీకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి నీ కోసం బ్రతుకు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె యథార్థంగా వచ్చి దైవజనునితో అంటా ఉంది, అయ్యా నీవు ఖచ్చితంగా మా ఇంట్లో భోజనము చేయవలసిందే. తద్వారా ఆయన వచ్చేటప్పుడల్లా, పోయేటప్పుడల్లా, ఆ ఊర్లో వచ్చేటప్పుడల్లా, ఆ బజార్లో పోయేటప్పుడల్లా, ఆ దారిని పోయేటప్పుడు ఆ ఇంటికి వచ్చి భోజనం చేసేవాడంట. అప్పుడు తన భర్త అడిగాడు, ఏమమ్మా ఎవరు మన ఇంటికి వస్తా పోతా ఉంది? ఆయన పురుషుడు కదా, ఎవరతను? నీకు తనకేమన్నా అక్రమ సంబంధం ఉందో? అలాంటి క్వశ్చన్ చేశాడు ఆయన. నీవు గుణవంతురాలైన భార్యవని నీ భర్తకు అర్థమైనప్పుడు, నీ భక్తి నీ భర్తకు అర్థమయ్యేటట్లుగా నువ్వు చూపించగలిగినప్పుడు నిన్ను అనుమానించడానికి ఛాన్స్ అనేది అస్సలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనుమానిస్తారు? నీతో సంసారం చేసేటప్పుడు, నీతో జీవితం ఆస్వాదించేటప్పుడు, నీతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు నీవంటే ఏమిటో ఒక అవగాహన నీ భర్తకు లేదంటావా? నిన్ను నిజంగా అనుమానిస్తున్నారంటే ఒకసారి పరీక్షించుకో. ఎప్పుడన్నా ఒకసారి అనుమానం వచ్చేటట్లుగా ప్రవర్తించావేమో? అనుమానం వచ్చేటప్పుడు అనుమానం వచ్చే విధంగా నీ యొక్క వస్త్రధారణ ఉందేమో? అనుమానం వచ్చేటట్లుగా నువ్వు సీక్రెట్గా ఫోన్లో ఏమైనా మాట్లాడుతున్నావేమో? సంథింగ్. అందుకే అనుమానం రావడానికి నీవే కారణం అయ్యుండొచ్చేమో. ఆలోచన చేసుకో. నువ్వు దాన్ని చేంజ్ చేసుకోవడానికి, మార్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం మనకి ఎంతో గొప్ప, చెప్పండి, క్లాస్ రూమ్ అది. స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్నారు? హల్లెలూయా. మీరు నేర్చుకోవచ్చు. అనుమానం రాకుండా, అనుమానం పోయేటట్టు, నమ్మకం కలిగేటట్టుగా నీ వస్త్రధారణ, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ భక్తి నీ భర్తకు అర్థమైనట్లుగా నువ్వు చేయగలిగితే అనుమానాలకు తావెక్కడది? తావులేదు. అందుకే తన భర్త క్వశ్చన్ కూడా చేయలేదు, ఎవరు మన ఇంటికి వచ్చేది? ఈమంతటి ఏమే చెప్తా ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ భర్తకు అనుమానం వచ్చేదాకా నువ్వు విషయాన్ని దాస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అనుమానం రాకముందే నీ బాకీ, నీ కష్టం, నీ బాధ, నీ కన్నీరు, నీ దగ్గరకు వచ్చిన వస్తువు, నువ్వు ధరించిన వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయో నమ్మకంగా నువ్వు చెప్పగలిగావా? ముందే అడగకుండానే ఎక్కడిది ఫోన్,
ఎక్కడిది బ్లౌజ్, ఎక్కడిది ప్యాంట్ షర్ట్, ఎక్కడిది ఈ యొక్క శారీ, ఇది నేను తీసుకురాలేదే. అప్పుడు నువ్వు ముందే చెప్పగలిగితే నో డౌట్. హల్లెలూయా. డౌట్ రాకముందు నువ్వు చెప్పు. డౌట్ వచ్చిన తర్వాత అరే ఇది నేను కొనలేదే, ఎలా వచ్చింది, ఈ బిరువా నేను కొనలేదే, ఈ యొక్క దుప్పటి నేను కొనలేదే, ఈ ఉంగరం నేను కొనలేదే, ఎక్కడది అనే ఆ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే లోపల అనుమానించాడని అర్థం. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. అందుకే తెలివిగా భర్త అడక్కముందు ఏమని చెప్తా ఉంది, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. భర్త అడక్క ముందు ఏమని చెప్తా ఉంది, ఏమండి మన ఇంటికి వస్తున్నాడే, ఇన్నిసార్లు వచ్చినా నువ్వు నన్ను క్వశ్చన్ చేయలేదే, ఇన్నిసార్లు మన ఇంటికి వస్తూ పోతున్నాడే, ఆయన ఎవరని నీకు డౌట్ కూడా రాలేదు. చూసావా నా మీద నీకు నమ్మకం, అయినా నేను నీకు చెప్తున్నాను. హల్లెలూయా. అయినా నీకు చెప్తున్నాను ఏంటో తెలుసా, మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే నీవు దైవజనుడిని పూర్తిగా తెలుసుకోకుండా నీ భర్తకు నువ్వేం చెప్పగలుగుతావు? ఆయన అంటే ఏమిటో నీకు తెలిసి ఉండాలి కదా, ఆయన ప్రార్థనా జీవితం నీకు తెలిసి ఉండాలి కదా, ఆయన పరిశుద్ధమైన జీవితం నీకు తెలిసి ఉండాలి కదా, ఆయనకున్న కృపలు నీకు తెలిసి ఉండాలి కదా. అప్పుడు మాత్రం నీ భర్తకు నువ్వు చెప్పుకోగలుగుతావు. అందుకని ఏమో చెప్పుకోగలుగుతుంది, ఏమని, మన ఇంటికి వస్తూ పోతున్నవాడు భక్తిగల దైవజనుడని నాకు తెలుసు, నేను ఎరుగుదును. నువ్వు ఎరుగుదువా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎరుగుదువా? భక్తి కలిగిన దైవజనుడు, భక్తి లేని దైవజనుడు, కృప కలిగిన దైవజనుడా, కృప లేనివాడని నీవు వెళ్ళే సంఘములో ఉన్న నీ సేవకుని గురించి నీకు అవగాహన ఉన్నదా? అవగాహన నీకు లేకపోతే నీ భక్తిని నువ్వు సరైన రీతిగా కట్టుకోలేవు, నీ కుటుంబాన్ని నువ్వు సరైన రీతిగా కట్టుకోలేవు. తన భర్తని కట్టుకోగలుగుతుంది. ఏమని తెలుసా, మన ఇంటికి వస్తూ పోతున్నవాడు గొప్ప దైవజనుడని నేను ఎరుగుదును. ఒక చిన్న మాట నేను చెప్తాను. కోపం ఉన్నా బాధ ఉన్నా దైవజనుని గురించి ఒక చిన్న తప్పు, బ్యాడ్, బలహీనమైన మాట నీ భర్తకు ఒక్కరోజు చెప్పినా అతను పూర్తిగా పోగొట్టుకున్నావు, అయిపోయింది, ఇంకా అతను మారడు, ఇంకా నీ తరం కాదు. నా మీద కోపం అంటే నేనంటే నేను కాదు, యూట్యూబ్లో ఎంతోమంది వింటున్నారు కాబట్టి వాళ్ళ విశ్వాసాలు కూడా పనికి వస్తుందని చెప్తున్నాను. ఒక పురుషుడిగా నువ్వైనా, ఒక స్త్రీగా నువ్వైనా, ఒక తల్లిగా నువ్వైనా, ఒక తండ్రిగా నువ్వైనా దైవజనుని గురించి నీ భర్తకైనా నీ భార్యకైనా పిల్లల గురించి అయినా ఇంత చిన్న బ్యాడ్ నువ్వు విత్తావా, ఆ వ్యక్తి నువ్వు పోగొట్టుకున్నావు, ఇంకా అతను మారరు, ఇంకా జరగదు అది. ఎందుకంటే ఆ విషపు బీజము పెద్ద వృక్షంగా మారిపోతుంది. ఆ వృక్షము పెద్దదైన తర్వాత సాతాను శక్తులు ఆ యొక్క వృక్షం మీద విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు. అప్పటి వరకు ఉన్నటువంటి వాక్యము, పరిశుద్ధత మొత్తం కొట్టుకొని పోయింది, అది మాత్రం నిలబడుతుంది. అది వాక్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు జాగ్రత్త పడాలి. బ్యాడ్ చాలా ప్రమాదం, చెడు విత్తనం చాలా ప్రమాదం. అందుకనే నీ భర్తను సంపాదించుకోవాలంటే నీవు మంచి మాత్రమే చెప్పాలి. నీ భార్యను సంపాదించుకోవాలంటే మంచి మాత్రమే చెప్పాలి. నీ బిడ్డలను సంపాదించుకోవాలంటే మంచి మాత్రమే చెప్పాలి. ఒక్క చిన్న చెడు విత్తనం బీజము నువ్వు వేయకూడదు, మర్చిపోయి కూడా. హల్లెలూయా. మర్చిపోయి కూడా. దాని నష్టం చాలా ఉంటుంది, ఇంకా అది ఎక్స్పెక్ట్ చేయలేవు. ఇప్పుడు నా గురించే చెప్పారు అనుకోండి, తెలుసో తెలియక, చూసావా పాస్టర్ గారు ఇప్పి పెంచాడరా, ఆయనలాగా ఏనలాగా అని చెప్పేవనుకో, నీ కొడుకులు వచ్చి నా కాడ పరిచయం చేస్తారా?
నీ పిల్లలకు చెబుతావు, ఓ పరిచయం చెప్పు అయ్యగారు కాడా, అమ్మో ఆయన వద్దులే, ఆయన ఇప్పి పెంచి లోకస్తుల్లాగా ఉన్నాడు అని వాళ్ళకి అదే పడిపోయింది. ఇక వాడు ఇంకంతే లైఫ్ లాంగ్ అప్పుడుదే గుర్తుపెట్టుకుంటాడు. ఈలోపు నేను చేసిన మంచి కూడా అసలు గుర్తుపెట్టుకోడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే మన యొద్దకు వస్తూ పోతున్నవాడు గొప్ప దైవజనుడని నేను ఎరుగుదును. కావున తన భర్తను కలుపుతా ఉంది. మనము వచ్చే దైవజనునికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాము. అందులో అతనికి ఒక మంచం ఏర్పాటు చేద్దాం, అతనికి ఒక బల్ల ఏర్పాటు చేద్దాం, అతనికి ఒక పీట ఏర్పాటు చేద్దాం, అతనికి ఒక దీపస్తంభం ఏర్పాటు చేద్దాం. వచ్చినప్పుడల్లా అతను ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు, నిద్రపోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, బస చేస్తాడు. అంటే భర్త అన్నాడు, మంచిదమ్మా నీ ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇంటికి పోతే మనమే అడగాల, అమ్మ మంచినీళ్ళు లేరా? మంచినీళ్ళే ఇచ్చే గ్రహింపు లేదు నీకు, నీ కుటుంబాన్ని ఏం కట్టుకుంటావు తల్లి? నేను ఒక మాట చెప్తాను, మీ భార్యల మీద ప్రేమతో గద్దించకుండా అరవకుండా చేశారా, మీ ఇల్లు నరకంగా మారిపోయింది. పురుషులకు చెప్పే మాట. వాళ్ళ మంచి క్రమశిక్షణతో ఉన్నారా, ప్రోత్సహించని పర్వాలేదు, కనీసం మర్యాద మంచి కూడా తెలియని గర్వపోతులుగా ఉన్నారా, మీ యొక్క భార్యలు అవసరమైతే దండించండి. లేకపోతే ప్రస్తుతం బాగుండొచ్చేమో కానీ భవిష్యత్తు నరకంగా మారిపోయింది. కనీసం మంచం లేయటం చేత కదా, బంధువులు వస్తే మంచం లేయటం చేత కాదు, దైవజనుడు వస్తే మంచం లేవడం చేత కాదు, ఇంట్లో మామ వస్తే మంచం లేవడం చేత కాదు. ఎవరు కూడా అవి కూడా తెలియదు, చిన్న చిన్న విషయాలు చాలామందికి. హల్లెలూయా. ఆమె అయితే గది కట్టించింది. ఒక గది కట్టాలంటే ఈ రోజుల్లో ఎంత ఖర్చు అయింది చెప్పండి? ఎంత ఖర్చు అయిద్దమ్మా? ₹1,00,000 ఇస్తా కడతారా మరి ఒక గది? అయిద్దా ఇప్పుడు? హల్లెలూయా. నేను నా గృహప్రవేశానికి వెళ్ళాను. గృహప్రవేశం చేసిన తర్వాత గది గది తిప్పుతా చూపిస్తున్నారు. ఒక గది ఎక్స్ట్రా ఉంది, అదేదో మనకి ఎక్స్ట్రా బెడ్రూమ్ ఏదో సంథింగ్ అనుకొని నేను మామూలుగా అని వస్తున్నా. అప్పుడు ఆ గదిలో ఎక్స్ట్రా ఉన్న ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, ఆ ఇంటి ఓనర్స్, అయ్యా పాస్టర్ గారు ఈ గది ఎవరికో తెలుసా అన్నా. నాకేం తెలుసా మీరు చెప్పకపోతే అన్నాను. ఈ గది మా పాస్టర్ గారికి. అలా ఏమన్నారు? మా సంఘ కాపరి కోసం మేము కట్టిన గది. ఆయన ఉన్నంతకాలం ఈ గదిలోనే ఉంటాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు పాస్టర్ అయితే ఆయన ఉంటాడు. ఒకవేళ ఆయన కొడుకు పాస్టర్ కాకపోతే మీరుంటారు. అంటే నేను వాళ్ళ మీద పెద్ద కాబట్టి మీరుంటారు. మీకు ఈ గది, హల్లెలూయా, దానికి ఒక ఏసీ, దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్, దానికి ఒక ప్రత్యేకమైన రకరకాల వసతులు. హల్లెలూయా. అతని కోసం ఒక మంచము, ఒక గది, తర్వాత బల్ల అంటే భోజనం చేసే బల్ల, పీట కూర్చోడానికి, దీపస్తంభము. ఈ స్త్రీ దైవజనునికి అన్ని ఏర్పాటు చేసిందంట. చదువురా. బస చేయించు వచ్చను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ శూనేమిరాలుని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, అమ్మా నీవు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి గనుక ఏందంటమ్మా? ఏం కనపరిచిందామె? శ్రద్ధ భక్తులు. అన్నం పెడతారు, అమ్మా అమ్మా అడుక్కుంటారే, అటు పిలవాల. అన్నం పెట్టినప్పుడు అక్కడే కనిపెట్టుకొని ఉండాలనేది సెన్స్ ఉండదు. నా సంగతి వదిలేయండి, నా సంగతే కాదు, ఎవరైనా కానీ
భర్తకు అన్నం పెడతారు, అన్నం పెట్టేదనో ఏడ ఉంటారు. బయటకు పోయి వ్యవహారం చేసేవాళ్ళు కొంతమంది, అంట్లు తోముకునే వాళ్ళు కొంతమంది, అంట్లు తోముతున్నటువంటి ఆ చేతితో తెచ్చి అన్నం పెట్టినప్పుడు ఎదురుగా కూర్చొని అమ్మా అని అరవకముందే అన్నీ సిద్ధం చేయగలగాలి. హల్లెలూయా. అన్నీ పెట్టుకోవాలా, అసలు పిలవకూడదు. ఏం పని నీకు? వాస్తవానికి నీ తల కంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా? తలలాంటి నీ భర్త కంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా? నువ్వు ఆయనతో కలిసి భోజనం చేస్తావా? ఓకే, దగ్గరుండి వడ్డించు. కుదరక ఆయనకు ముందు పెట్టి పంపించాలి ఆఫీస్కి ఎక్కడికో అనుకున్నావా? దగ్గరుండి వడ్డించు. ఈమె శ్రద్ధను, భక్తిని కనపరుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తిలో గౌరవం ఉంది, భక్తిలో మర్యాద ఉంది, భక్తిలో ప్రేమ ఉంది, భక్తిలో ఆప్యాయత ఉంది. ఆ భక్తి నీకుంటే ఆ గౌరవంగా ఇదిగా అబ్బాయి అనవు, నువ్వు ఇదిగా నిన్నే అనవు. ఒక భక్తిపూర్వకమైనటువంటి భావన నీకున్నప్పుడు దైవజనునికి, దేవునికి ఆలోచన కలిగిద్ది. ఏమనంటే, ఎంత శ్రద్ధాభక్తులు నా పట్ల కనపరుస్తున్నావు, ఏం కావాలి నీకు? హల్లెలూయా. సేవకు నీతో అనకపోయినా, దేవుడు డైరెక్ట్గా నీకు చెప్పకపోయినా ఆయన మనసులో ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఏమనంటే, మీరు కనపరిచే శ్రద్ధను బట్టి, భక్తిని బట్టి. హల్లెలూయా. ఆ శ్రద్ధా భక్తులను బట్టి. అమ్మ ఏం కావాలి నీకు? ఆ మంట ఉంది. అయ్యా నాకేమొద్దయ్యా, దేవుని దగ్గర నేను బాగానే ఉన్నాను. కాదమ్మ రాజుదేవని చెప్పమంటావా? అయ్యా వద్దయ్యా, నేను మా బంధువుల దగ్గర ఉంటున్నాను, నాకు ఏ ఆస్తి తగాదాల గొడవలు లేవో, ఏ రికమెండేషన్ వద్దు. మరి ఏమి కావాలి నీకు? ఆమె విషయం చెప్పలా, వెళ్ళిపోయింది. గెహజీని అడిగాడు, చెప్పయ్య అసలు ఏం కావాలంటే, ఆ గెహజీ అంటాడు, అంటే ఆయన శిష్యుడు, అయ్యా ఆమెకు కుమారుడు లేడయ్యా, తన భర్త ముసలివాడని అతనితో చెప్పాను. అయ్యా ఆమె ఏదో ఆశించి భోజనానికి పిలవలేదు, ఏదో ఆశించి గది కట్టలేదు, ఏదో ఆశించి వచ్చినప్పుడల్లా నువ్వు నివాసం ఉండటానికి అన్ని ఏర్పాటు చేయలేదు. కానీ నిన్ను నిండుగా ప్రేమించిందయ్యా, నువ్వు దైవజనుడు అని గుర్తించి ప్రేమించింది. ఏదైనా దేవుడు కృప చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోకములు దీవెనని ప్రేమించింది తప్ప కుమారుడు కుమార్తె పుడతారని ఆశ ఆమెకి లేదయ్యా. కాకపోతే వాస్తవానికైతే ఆమెకి పిల్లలు లేరు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తున్నాను. నిజంగా ఆమె ఉద్దేశం బిడ్డల గురించి అయి ఉన్నట్టయితే ఆల్రెడీ ఇల్లు కట్టడానికి అనగానే ఇల్లు అయిద్దా? నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు పట్టిద్ది. ఈ 6 నెలల్లోపు ఎవరు రేపు ఒకసారి కూడా రాలేదంట. ఆయన ఫస్ట్ రోజే చెప్పేవాళ్ళు. ఈరోజు నేను మీ ఇంటికి రాగానే మీరు చెప్పరు వెంటనే, ఏదైనా కొత్త ఇంటికి పోయినా కానీ అయ్యో మా అమ్మాయికి బాగలేదు, పిల్లలు లేరయ్యా, నడువులు పడిపోయినాయి, కడుపులో నొప్పి, చెప్పరా మీరు వెంటనే? ఖచ్చితంగా చెప్తారు. మరి ఆమె ఎందుకు చెప్పలేదు? ఆమె దైవజనునిగానే ప్రేమించింది. దైవజనుడి ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ప్రేమించాల. ఆయన ప్రార్థన చేస్తే నడువు నొప్పి పోయిద్ది, ఆయన ప్రార్థన చేస్తే కడుపులో నొప్పి పోయిద్ది, ఆయన ప్రార్థన చేస్తే బిడ్డలు పుడతారు, కాబట్టి బిడ్డల కోసం అడగలా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు అడగవలసిన పని లేదు. హల్లెలూయా. నీ అక్కర దేవునికి తెలుసు, నీ అవసరత దేవునికి తెలుసు, నీ ఉద్దేశం దేవునికి తెలుసు. నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే చాలు, శ్రద్ధ భక్తులు కనబరిస్తే చాలు, బలవంతముగా ప్రేమగా నిన్ను దైవజనుని ఆహ్వానిస్తే చాలు. నువ్వు ప్రత్యేకంగా అవసరం లేదు. అంత మాత్రం చెప్పుకోవద్దని నేను చెప్పను, కానీ నేను ఒక్క మర్మం చెప్పదలుచుకున్నా. ఏమిటో తెలుసా? ఇక్కడ సందర్భం కాకపోయినా నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. నిన్నుగా ప్రేమించిన వాళ్ళు, నీవు దైవజనుని ప్రేమించిన వాళ్ళు, నీవు తన భర్తని, నిన్ను తన భార్యని నిన్నుగా ప్రేమించిన వాళ్ళు నీ నుంచి ఏదైనా ఆశించి లబ్ధి వస్తేనే ప్రేమించరు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే భార్య ప్రేమిస్తేనే ప్రేమించడం, భర్త ప్రేమిస్తేనే ప్రేమించడం, భార్య అందంగా ఉంటేనే ప్రేమించడం, అంటే భార్య కాడు ఏదో ఆశించి, భర్త కాడు ఏదో ఆశించి, దాని ద్వారా వచ్చే ఆశించడం ద్వారా ప్రేమించడం అనేది కరెక్ట్ కాదు. ఏది ఆశించకపోయినా నిన్నుగా ప్రేమిస్తే వచ్చేది ఎటుగుడైనా వస్తాను ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టి.
వచ్చేది ఎట్టైనా వస్తుంది. ఇంకొక మాట చెప్తాను చూడండి. నేను ఏదైనా ఒక వ్యక్తిని వ్యక్తిగానే ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లోపాలతో నాకు పని లేదు, ఆ వ్యక్తి బలహీనతలతో నాకు పని లేదు, ఆ వ్యక్తి యొక్క దేనితో నాకు పని లేదు, ఆ వ్యక్తి నాకు కావాలి. అప్పుడు నేను ఇంక పట్టించుకోను, నేనేం పట్టించుకోను. అలా కాకుండా ఆ వ్యక్తి ద్వారా ఏదో ఆశించామనుకోండి, ప్రేమ ఇంకోట అది దొరకకపోతే ప్రేమ మారిపోయింది, ఖచ్చితంగా మారిపోయింది. ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇద్దరు ఇష్టపడుతున్నారు అనుకోండి, అది దొరకకపోతే వాళ్ళు శత్రువులు అవుతారు. ఏ రంగంలోనే అంతే. కానీ ఈమె ఏమి ఆశించకుండా ప్రేమించింది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమి ఆశించకుండా దైవజనుడిగానే ప్రేమించి ఆమె ఎంతో శ్రద్ధ భక్తులు కనపరచడం వల్ల ఆయనకు వచ్చింది ఆలోచన. ఒక మాట చెప్పమంటారా? అసలు నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి అసలు దేవుడికి ఆలోచన వస్తే ఆ ఆలోచన నెరవేర్చకుండా ఎవడన్నా ఆపగలడా? అసలు దేవుడికి ఆలోచన వస్తే ఆ ఆలోచనని నువ్వేమన్నా ఆపగలవా? ఏ వ్యక్తి ఆపలేరు. అందుకే చాలాసార్లు చెప్తాను, ఆయన నిన్ను ఆశీర్వదించాలని తలంచాడా? ఏ వ్యక్తి నిన్ను పాడు చేయలేరు. ఆయన నిన్ను పాడు చేయాలని ఉద్దేశించాడా? ఎవడు నిన్ను బాగు చేయడం ఎవడోళ్ళ కాదు. హల్లెలూయా. ఆయన యందు శ్రద్ధ భక్తులు చాలు, ఇంకేమొద్దు. అందుకని నీకేం కావాలమ్మా? అయ్యా నాకేమొద్దయ్యా. ఎవరితో మాట్లాడాలా? వద్దయ్యా. ఏదన్నా రికమెండేషన్ చేయాలి రాజుతో? అబ్బాయి వద్దయ్యా. మరి ఎందుకమ్మా ఇంత శ్రద్ధ భక్తులు? ఆయనకి వచ్చింది ఆలోచన. ఎందుకమ్మా మరి ఏమీ ఆశించలేదు, ఎందుకంత శ్రద్ధ భక్తులు? ఏం లేదయ్యా, మీరు దైవజనులు కదా, దైవ సమానులు కదా, అందుకే ప్రేమిస్తున్నాను. అలాగా, సరే నువ్వు వెళ్ళమ్మా. శిష్యుని అడిగాడు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన ముసలాయన, ఇంకా ఆమెకేం పిల్లలు లేరు. ఓహో, ఎంత వయసు వచ్చిన పిల్లలు లేరా? పిల్లలు లేరు. హల్లెలూయా. అయితే ఆమెను పిలిపించు అంటే మళ్ళా పిలుస్తారు. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవబడగా ఎలీషా, అమ్మా ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకో. వచ్చే సంవత్సరము ఇదే నెలలో నీ యొక్క కవిగిట కుమారుడు ఉండునని నేను నీకు మాట ఇస్తున్నాను. అందుకు ఆ మాట విని, దైవజనుడా, నా ఏలినవాడా, నాతో అలాగ మాట్లాడొద్దయ్యా, నాతో అబద్ధం చెప్పబాకయ్యా. అంటే ఆమె ఉద్దేశం ఏంటి? ఆయన అబద్ధం చెబుతాడనే, అక్కడ అవకాశం లేదని. పెళ్ళి ఎప్పటికే 60 సంవత్సరాలు అయినాయి. వాళ్ళ ఆయనకేమో ఇప్పుడు ఒక 60, ఒక 20, మొత్తం 80 వచ్చింది వాళ్ళ ఆయనకి. ఈమె కూడా ఆయనకి 80 అంటే ఈమెకి 60, 70 రావా? 70 సంవత్సరాలు ఈమెకి. 70 సంవత్సరాల వయసులో అవకాశం ఉందా? అయ్యా ఎందుకయ్యా అలా మాట్లాడతావు? అమ్మా విశ్వాసంతో వెళ్ళిపో, ఖచ్చితంగా నీ ఆశ దేవుడు నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క శ్రద్ధ భక్తులను బట్టి దాచబడిన నీ కోరిక బయటికి తీయబడుతుంది. నీ శ్రద్ధ భక్తులను బట్టి ఎప్పటి నుంచో నెరవేర్చబడినటువంటి లోపల ఎవరికి చెప్పుకోలేకుండా అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండని లోపలే ఆశను అణుచుకొని అలాగే కోరిక తీర్చుకోలేక, కోరిక తీర్చబడక అలాగే ఉంటావు చూసావా? దేవుడు దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ శ్రద్ధ భక్తులను బట్టి. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి, కానీ టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు అనుమతిస్తే కంటిన్యూషన్గా మరోసారి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి నువ్వు దైవజనుని పట్ల శ్రద్ధ భక్తులు కనపరుస్తున్నావా? దేవుని పట్ల ప్రదాక నన్నే మీరు మధ్యలో పెట్టుకోవాల్సిన పనిలా, దేవుని పట్ల శ్రద్ధ భక్తులు కనపరుస్తున్నావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు శ్రద్ధ భక్తులు దేవుని పట్ల ఉంటే ఆదివారం పనులు పెట్టుకోవు, ఆదివారం ఊరు ప్రయాణాలు పెట్టుకోవు, ఆదివారం బట్టలు ఉతికే కాడే సమయాన్ని వృధా చెయ్యవు, ఆదివారం ముందు మొదటి స్థానం దేవునికి ఇస్తావు. మీరు 2, 3, 4 ఉన్నారనుకోండి, పని తొందరగా అయింది అనుకుంటే చేసుకోండి, అదేం పాపం అని నేను చెప్పను.
కానీ నా ఉద్దేశం ఏంటంటే అది పరిశుద్ధమైన రోజు కదా, ఆ మురికి బట్టలతో మనకెందుకు పొద్దున్నే? ఎందుకు ఆ శనివారం దాకా ఉన్న బట్టలు ఎక్కడెక్కడ కూర్చొని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ తాగినవంటే మందని కాదు, ఏదేదో టీ షాపులు అందరూ పరిశుద్ధులే ఉంటారా? నువ్వు వెళ్ళిన స్థలాలు అందరూ పరిశుద్ధి నీలాగే బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటారా? ఆ వస్త్రాలు కాస్త కూస్తో మలినమై ఉంటాయి, అవి మళ్ళీ ఆదివారం ఉతుక్కొని నువ్వెందుకు మరణం చేసుకోవడం? పరిశుద్ధమైన రోజు ప్రభుదేవాల 12 కల్లా ముగిస్తున్నాం, హ్యాపీగా ఇంటికెళ్ళి చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధాభక్తులు దేవుని పట్ల నీకుంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు, పెందల కడ వస్తావు, పాటలు పాడతావు, చప్పట్లు కొడతావు, ఆరాధన చేస్తావు, శ్రద్ధగా వాక్యం అంటావు, మధ్యలో లేచి తిరగవు నువ్వు. కొంతమంది అదొక అలవాటు, బ్యాడ్ హ్యాబిట్. మధ్యలో లేచి ఓరగా తిరుగుతుంటారు, ఇటు అటు ఇటు అటు. ఒక పిల్లల తల్లులు అయితే వాళ్ళకి తప్పదు, కానీ మిగతా వాళ్ళు అస్సలు లేవకూడదు కూర్చున్నారంటే. మీరంతే, శ్రద్ధ ఉండదు పద్దాకా. కొంతమంది శ్రద్ధాభక్తులని మాయలో ఉండి సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. అది ఎలా శ్రద్ధాభక్తులు? దేవుని మందిరంలో ఉండి ఏంటి అంత ఇంపార్టెంట్ నీకు? కాబట్టి నీ శ్రద్ధాభక్తులు దేవుని హృదయాన్ని దోచుకుంటాయి, పరలోకముల నుంచి వరాలు కుమ్మరిస్తాయి నీ శ్రద్ధాభక్తులు. అవి నీకుంటే దేవుడు అట్టి కృప నీకు ఇచ్చుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.